అందరికీ నమస్కారం. మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందిన రోజు. ఈ రోజునే వైకుంఠ ఏకాదశని, మోక్షద ఏకాదశని, సౌఖ్యద ఏకాదశని అంటారు. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవ సైన్యం అయితే, చెడ్డ ఆలోచనలు కౌరవ సైన్యం. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం. అసూయ మన మనస్సును బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తుంది. నిత్యం ఘర్షణ జరుగుతుంది. ఒక్కోసారి మంచి, ఒక్కోసారి చెడు గెలుస్తాయి. దానివల్ల సుఖం దుఃఖము ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అదే సంసార సాగరము. దాని నుండి బయటపడాలంటే ఒక పడవ కావాలి. అదే శ్రీమద్ భగవద్గీత. దానికి చుక్కాని పట్టేదే గురువు. ఆ గురువే శ్రీకృష్ణుడు. ఈయన సాయంతో సంసార సముద్రాన్ని దాటవచ్చు. మానవులందరికీ తెలుసుకోగలిగే రీతిలో ఆత్మ మార్గాన్ని పొందే మార్గం ఇందులో భగవంతుడు సూచించారు. గీతాపారాయణం నిత్యం చేసే గ్రంథం అయినప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుచుకుని గీతాపారాయణము, అధ్యయనము, అనుష్ఠానము చేయాలి. ఓం తస్సత్. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.